నడుమ ఏ ఆఫీసర్ను నమ్మాలనో ఏ ఆఫీసర్ను కుమ్మాలనో అస్సలు సమజైతలేదు. ఎందుకంటే చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపం మేమే అని చెప్తారు. కానీ కొన్ని దినాలు ఆగితే కొత్త సిసల పాత సారన్నట్టు గిట్లా అసలు కథ బయటపడుతుంది. ఇప్పుడు దేశం మొత్తంలో ఎట్లున్నదంటే దోసుకున్నోళ్ళకు దోసుకున్నంత దాచుకున్నోళ్ళకు దాచుకున్నంత. అవును, మళ్ళా గట్లనే ఉన్నది. రోజుకొక అవినీతి ఆఫీసరు బయటపడుతున్నాడు. మరి ఇప్పుడు ఎవరు బయటపడ్డారంటారా? ఆంధ్రలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనరు శాంతి మేడము ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించింది అని చెప్పి మస్తు ఆరోపణలు వచ్చినాయి. మరి గనియానం ఆరోపణలు వస్తే ఏసీ బోళ్ళు ఊకుంటారా చెప్పుండ్రి. ఇక ఎంబడే తనిఖీలు చేపట్టిర్రు. ఇక చేపట్టినాక ఇంకేమున్నది, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పి మొత్తం మీద అయితే అసిస్టెంట్ కమిషనర్ అయిన శాంతి మేడంను అరెస్టు చేసిర్రు పోలీసులు. ఇక ఇంకేమున్నది, ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. సర్కార్ అంటే పబ్లిక్ సేవ చేయాలి కానీ గసొంటిది పబ్లిక్కే డోకా అయ్యే పని చేస్తే ఎట్లా అని చెప్పి, సర్కారు ఆఫీసర్లు అంటే నిజాయితీగా పబ్లిక్కు సేవ చేయాలి కానీ గిదేం పద్ధతి అని చెప్పి